హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఈ యొక్క వీడియోలో మనం ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా రాష్ట్రాలు అధికారిక భాషల గురించి చూడబోతున్నాం. స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ మరియు ఆ యొక్క రాష్ట్రం కానీ యూటీ కానీ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంది అనేది. మరి క్లాసికల్ లాంగ్వేజ్ వేరే, అఫీషియల్ లాంగ్వేజ్ వేరే. మరి మొత్తం 11 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మరి 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయని చూడడం జరిగింది. మరి ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ రాష్ట్రం ఆ యొక్క రాష్ట్రంలో ఏ లాంగ్వేజ్ను అధికారిక భాషగా గుర్తించింది అనేది మనం ఈ యొక్క వీడియోలో చూడబోతున్నాం. ఎందుకంటే అందరూ అనుకుంటారు మనది చాలా పెద్ద దేశం, అనేక రాష్ట్రాలు, అనేక కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, అనేక మంది ట్రైబల్స్ ఉన్నారు, కాబట్టి ప్రపంచంలో మన దేశంలోనే ఎక్కువ మంది భాష మాట్లాడతారు అనుకున్నాం. కానీ అది రాంగ్ కాన్సెప్ట్. ప్రపంచంలోనే అత్యధిక లాంగ్వేజెస్ మాట్లాడే దేశం ఏది అంటే ఇండియా కాదు, అది వచ్చేసి పపువా న్యూగినియా అని గుర్తుపెట్టుకోండి. పపువా న్యూగినియా. సో పపువా న్యూగినియాలో దాదాపుగా 700 పైచిలుకు భాషలు మాట్లాడతారు. ఇండియాలో వచ్చేసింత 600 పైచిలుకు భాషను మాట్లాడితే మరి పపువా న్యూగినియా అనే దేశంలో ఏకంగా 700 పైచిలుకు భాషలు మాట్లాడతారు, గుర్తుపెట్టుకోండి. మరి మన దేశంలో 600 పైచిలుకు భాషలు మాట్లాడినప్పటికీ కేవలం 22 వాటికి మాత్రమే 8th షెడ్యూల్లో, భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో కేవలం 22 లాంగ్వేజ్లకు మాత్రమే అధికారిక హోదా దక్కింది. మిగతాటి అధికారికంగా గుర్తించబడలేదు. అంటే అన్ని మాట్లాడుకుంటాం, అన్నీ చేసుకుంటాం. కానీ ఈ యొక్క మన రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ ప్రకారము 22 భాషలకైతే మాత్రం ఆ యొక్క రాష్ట్రం అఫీషియల్ లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఓకేనా. మరి చూస్తే ఇప్పుడు హిందీ అనేది మనకేం చెప్పినాం, 11 వచ్చేసి మనకి ఏంటివి క్లాసికల్ లాంగ్వేజెస్. 11 వచ్చేసి మనకు క్లాసికల్ లాంగ్వేజెస్, అవునా. మరి అది చూస్తే 22 ఏంటి మనకు అఫీషియల్ లాంగ్వేజెస్. 22 వచ్చి మనకేమి అఫీషియల్ లాంగ్వేజెస్. కానీ మనం చూస్తే ఒక్కసారి మనకు ఈ యొక్క భారత రాజ్యాంగంలో చూసినట్టయితే ఇంగ్లీష్ చూద్దాం ఒకసారి. ఎందుకంటే మన దేశంలో ఎక్కువ మంది మాట్లాడేది ఏది, ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడే భాష హిందీనే. ఎక్కువ రాష్ట్రాలలో అధికారిక భాషగా ఉండేది కూడా హిందీనే. కానీ ఎక్కడ ఇంగ్లీష్ ఉన్నది, అస్సామీస్, బెంగాలీ, బోడో, డోగ్రీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మైథిలి, మలయాళం, మణిపూరి, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సాంస్క్రిట్, సంతాలీ, సింధీ, తమిళ్, తెలుగు, ఉర్దూ. ఎక్కడైనా కానీ ఇంగ్లీష్ ఉందా, అఫీషియల్గా ఇంగ్లీష్ ఉందా? అది అంటే భారత రాజ్యాంగంలో 22 భాషలు అఫీషియల్గా ఉన్నాయి. కానీ మళ్ళీ ఏం చేశారు, ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క అఫీషియల్ లాంగ్వేజ్ గుర్తు పెట్టుకోబడింది అనమాట. ఒక రాష్ట్రం వాటికంటూ ఒక అఫీషియల్ లాంగ్వేజ్ పెట్టుకోబడింది. ఇప్పుడు చూస్తే ఇంగ్లీష్ లేదు, కానీ చాలా రాష్ట్రాలలో యూనియన్ టెరిటరీస్లో ఇంగ్లీష్ అనే అధికారిక భాషగా ఉంది. అక్కడ మీరు కన్ఫ్యూజ్ కామాకండి, దాంట్లో లేదు దీంట్లో పెట్టినారు అనుకోండి. ఇది వచ్చేసి ఇప్పుడు మనం చూసేదామంటే ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం అధికారిక భాషగా గుర్తించుకునింది. ఇక్కడ చూస్తే మనం చూడండి, అరుణాచల్ ప్రదేశ్లో ఏముంది మనకు అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది. కానీ మన భారత రాజ్యం 8th షెడ్యూల్ ఉంది, అదే 8th షెడ్యూల్ లేదు అది. అట్లా మీరు కొంచెం భయపడకాకండి. ఇట్లా కూడా అడగచ్చు అనమాట మనకు. అంటే ఈ క్రింది వల్ల ఏది అఫీషియల్ లాంగ్వేజ్ అంటారు, లేకుంటే ఈ క్రింది వాటిలో అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి అధికారిక భాష ఏది అంటారు. అప్పుడు ఏం చెప్తాం, ఇంగ్లీష్ అని చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనం చూసి కంప్లీట్గా రాష్ట్రాలు, ఆ రాష్ట్రంలో ఉండే అఫీషియల్ లాంగ్వేజ్ ఏమది అఫీషియల్ లాంగ్వేజ్ మరియు దాని యొక్క క్యాపిటల్ చూద్దాం. ఒకసారి క్యాపిటల్ చూస్తే ఆంధ్రప్రదేశ్ అమరావతి, అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్, అరుణ ఈటో సూపుతో స్నానం చేస్తూ ఉంది. అస్సాం అస్సాం దిస్పూరు, బీహార్ పాట్నా, ఛత్తీస్గఢ్ రాయ్పూరు, గోవా పానాజీ. గోవా వాళ్ళు ఎక్కువ పానకం తాగుతారు, ఎక్కువ పానకడికి మందు. గోవాకి ఎందుకు పోతాం మనం, మందు తాగడానికి కదా. ఇక్కడ గోవా వాళ్ళు ఎక్కువ పానకం తాగుతారు కాబట్టి పానాజీ. గుజరాత్ మహాత్మా గాంధీ గారు పుట్టారు కాబట్టి గాంధీనగర్. హర్యానా చండీగఢ్. హిమాచల్ ప్రదేశ్ షిమ్లా. హిమాచల్ ప్రదేశ్ అంటే హిమం, మంచు ఎక్కడ చల్లగా ఉంటుంది. జార్ఖండ్ రాంచీ. కర్ణాటక బెంగళూరు. కేరళ తిరువనంతపురం, పాతపేట త్రివేంద్రం. మధ్యప్రదేశ్ భోపాలు. మహారాష్ట్ర ముంబయి. మణిపూరు ఇంపాలు. మేఘాలయ షిల్లాంగ్. మిజోరాం ఐజ్వాల్. నాగాల్యాండ్ కోహిమా. ఒడిశా భువనేశ్వర్.
పంజాబ్ చండీగఢ్, రాజస్థాన్ జైపూర్, సిక్కిం గ్యాంగ్టక్, తమిళనాడు చెన్నై, తెలంగాణ హైదరాబాదు, త్రిపుర అగర్తల, ఉత్తరప్రదేశ్ లక్నో, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్, వెస్ట్ బెంగాల్ కోల్కతా. ఈ యొక్క ఏ రాష్ట్రం అడిగినా కూడా మీరు సింపుల్గా ఆ యొక్క రాష్ట్రం యొక్క క్యాపిటల్ని చెప్పగలగాల. ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్, మన సౌత్ ఇండియాలో మ్యాక్సిమం అన్నీ మీరు చెప్పగలుగుతారు, అందరికి ఇబ్బంది ఏంలే, మనకు అటువంటి అడగరు కూడా. ఎక్కడైతే డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటుందో డోంగ్రీ, సంతాలి, మైథిలి, ఇంగ్లీష్ ఉంటాయో అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో అఫీషియల్ లాంగ్వేజ్ ఏంది? మనకు తెలుగు ఉంది అఫీషియల్ లాంగ్వేజ్. అరుణాచల్ప్రదేశ్లో అఫీషియల్ లాంగ్వేజ్ ఏంది? ఇంగ్లీష్. అడగకుండా ఈ క్రింద ఏ రాష్ట్రంలో ఇంగ్లీష్ అధికారిక భాషగా ఉందంటాడు. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం యొక్క అధికారిక భాషగా ఉంది అంటాడు. అప్పుడు మనకు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అరుణాచల్ప్రదేశ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్, అస్సామీస్ పేర్లను మనకు భయపడిన అవసరం లే, బీహార్ హిందీ మెయిన్, అదే మైథిలి ఎందుకంటే బీహార్ వాళ్ళు ఎక్కువ మంది అక్కడ ఉంటారు. మైథిలి, తర్వాత ఉర్దూ. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లోను మరియు తెలంగాణలోను మరియు వెస్ట్ బెంగాల్లోను ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఉర్దూ అధికారిక భాషగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో బీహార్లో కూడా ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఉంది కాబట్టి ఇక్కడ హిందీతో పాటుగా ఉర్దూ కూడా అధికారిక భాషనే. దాంతోపాటుగా అది నేపాల్ దగ్గర కాబట్టి ఇక్కడ మైథిలి కూడా మాట్లాడతారు, గుర్తుపెట్టుకోండి. ఛత్తీస్గఢ్ వచ్చేసి మనకు హిందీనే. తర్వాత చూస్తే గోవా క్యాపిటల్ మనకు మిత్రమా గోవా, పానాజీ. గోవాకి ఎందుకు పోతాం? పానకం తాగడానికి పోతాం కాబట్టి గోవా, పనాజీ. కొంకణి లాంగ్వేజ్ మాట్లాడతారు, కొంకణి. గోవా వచ్చేసి కొంకణి. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక అదంతా దానిలో కొంకణి తీరం ఉంటాం. కొంకణి రైల్వే కూడా మనకు ఉంది, కొంకణి రైల్వే కూడా ఉంది కదా. తర్వాత గుజరాత్ వచ్చేసి గుజరాతీ, ఈజీనే. హర్యానా హిందీ. హిమాచల్ ప్రదేశ్, హిమం అంటే మంచు, చల్లగా ఉండగా షిమ్లా క్యాపిటల్, హిందీ మాట అక్కడ కూడా. జార్ఖండ్ హిందీనే, చూసారా? అంటే ఆ మధ్య బెల్ట్ అంతా హిందీనే. యూపీ, ఛత్తీస్గఢ్, బీహారు, హర్యానా, ఓకే, ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్ అనుకుంటారు. ఛత్తీస్గఢ్ ఆ బెల్ట్ అంతా ఏమాడతారు? హిందీగా మాట్లాడతారు. హిందీ అధికారిక భాషగా ఉందన్నమాట. జార్ఖండ్ హిందీ. కర్ణాటక ఓకే నో ప్రాబ్లం, కన్నడ. కేరళ మలయాళం. మధ్యప్రదేశ్ కూడా హిందీ, మధ్యప్రదేశ్ మనకు హిందీ. మహారాష్ట్ర మరాఠీ. దెన్ మణిపూరి. సో మణిపూరికి ఇంకొక పేరు ఏమంటే మీటిలాన్. ఓకే, చూస్తే ఇక్కడ గోవా కొంకణి, గుజరాత్ గుజరాతీ, హర్యానా హిందీ, హిమాచల్ ప్రదేశ్ హిందీ, జార్ఖండ్ హిందీ, కర్ణాటక కన్నడ, కేరళ మలయాళం, మధ్యప్రదేశ్ హిందీ, మహారాష్ట్ర మరాఠీ, మణిపూర్ మీటిలోన్. ఓకే, మీటిలియోన్. ఓకే, నెక్స్ట్ చూస్తే మేఘాలయ. సో మేఘాలయ కూడా ఇంగ్లీష్. ఎక్కడ దగ్గర? అరుణాచల్ ప్రదేశ్. ఆల్రెడీ అరుణాచల్ ప్రదేశ్ ఏమి మనకు ఇంగ్లీష్. అదే మాదిరిగా మనకు మేఘాలయ. సో మేఘాలయలో కూడా మనకు అఫీషియల్ లాంగ్వేజ్, ఆ రాష్ట్రానికి అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ మేఘాలయ హిందీ. మరి అఫీషియల్ లాంగ్వేజ్ ఇండియా హిందీ నా ఇంగ్లీష్ అంటే హిందీ. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా ఇస్ హిందీ. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ మేఘాలయ ఇస్ కాల్డ్ ఇంగ్లీష్. దెన్ మిజోరాం కూడా నాకు ఏముంది? ఇంగ్లీష్ ఉంది, మరి మిజో అనే లాంగ్వేజ్ కూడా ఉంది. మిజో అంటే ఇంగ్లీష్. నాగాలాండ్ ఇంగ్లీష్. చూసే ఇక్కడ మేఘాలయ ఇంగ్లీషే, మిజోరాం ఇంగ్లీషే, నాగాలాండ్ ఇంగ్లీషే, అరుణాచల్ ప్రదేశ్ కూడా ఇంగ్లీషే. ఒడిశా వచ్చే ఒడియా లాంగ్వేజ్. మనకు ఒడియా లాంగ్వేజ్. పంజాబీ గుర్తుపెట్టుకోవచ్చు. రాజస్థాన్ హిందీ, మధ్యలో ఉంది కదా, మధ్యలో ఉంది కాబట్టి హిందీ. ఆ మధ్యలో బెల్ట్ అన్ని హిందీనే అనుకోండి. సిక్కిం కూడా చూడండి, సిక్కిం కూడా ఇంగ్లీష్ ఉంది. నేపాలీ. దెన్ లెప్చా సిక్కిమీస్ ఆల్సో నోన్ యాజ్ బూటియా. సిక్కిమీస్ లాంగ్వేజ్ ఆల్సో నోన్ యాజ్ బూటియా. చూస్తే ఇక్కడ చూడండి, చిన్న రాష్ట్రం అయినప్పటికీ ఘనమైనటువంటిది లాంగ్వేజెస్లో. ఎందుకంటే ఎక్కడ ఎక్కువ ట్రైబల్స్ ఉంటారో ఇక్కడ ట్రైబల్స్ రకరకాల లాంగ్వేజ్లు ఉంటాయి కాబట్టి అక్కడ లాంగ్వేజెస్ కూడా ఎక్కువ ఉంటాయని భావించండి. పపువా న్యూ గినియాలో ఎందుకు అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయంటే ఎక్కువ ట్రైబల్స్. సో రకరకాల ట్రైబల్స్, ఒక ట్రైబల్ వాళ్ళు ఒక రకమైన లాంగ్వేజ్ మాట్లాడతారు. కాబట్టి సిక్కిం కూడా అంతే. సిక్కింలో ఇంగ్లీషు ఉంది, నేపాలీ ఉంది, లెప్చా ఉంది. సిక్కిమీస్ ఆల్సో నోన్ యాజ్ భూటియా.
బూటియా అని గుర్తుపెట్టుకోండి. ఓకే, దాని క్యాపిటల్ గాంగ్టక్. తమిళనాడు అంటే సింపుల్ తమిళం. తెలంగాణ తెలుగు. మరి ఈ యొక్క తెలంగాణను మనకు నవాబులు కూడా పరిపాలించారు కాబట్టి అక్కడ ఎక్కువ మంది ముస్లిం పాపులేషన్ కూడా ఉంది కాబట్టి ఉర్దూ రెండవ లాంగ్వేజ్గా ఉంది. తెలంగాణ ఓకే, తెలుగు అండ్ ఉర్దూ. త్రిపుర వచ్చేసి త్రిపుర క్యాపిటల్ అగర్తల బెంగాలీ. ఎందుకంటే త్రిపుర పక్కన వెస్ట్ బెంగాల్ దగ్గర బెంగాలీ ఉంది. ఇంగ్లీష్ కూడా ఉంది మిత్రమా, ఇంగ్లీష్ ఉంది. దెన్ కొక్రోక్ ఓకే, కొక్ హోర్క్ అనుకుంటారు, లేదంటే కొక్ హోరోక్ మీ ఇష్టం ఎట్లా అనుకోండి. ఇవి ఇప్పుడు చూస్తే మనకు చూడండి, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో కూడా నాకేముంది ఇంగ్లీష్. ఇక్కడ ఏమంటే అరుణాచల్ ప్రదేశ్ ఇంగ్లీష్ ఉంది. మేఘాలయాల్లో కూడా నాకేముంది ఇంగ్లీష్ ఉంది. మిజోరాంలో కూడా ఏముంది నాకు ఇంగ్లీష్ ఉంది. నాగాల్యాండ్లో కూడా నాకేముంది ఇంగ్లీష్ ఉంది. సిక్కింలో కూడా ఏముంది నాకేముంది ఇంగ్లీష్ ఉంది. మరియు త్రిపుర కూడా నాకు ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంది. రాష్ట్రాల పరంగా చూస్తే మనకు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాము, నాగాల్యాండ్, సిక్కిము, త్రిపుర ఈ యొక్క రాష్ట్రాలలో మనకు ఇంగ్లీష్ అనేది ఒక అఫీషియల్ లాంగ్వేజ్గా మనకు కొనసాగుతూ ఉంది. చూస్తే ఉత్తరప్రదేశ్ అంతా కూడా మంది హిందీనే. ఉత్తరప్రదేశ్ విడిపోయిన రాష్ట్రమే ఉత్తరాఖండ్, అక్కడ కూడా హిందీనే. మరి వెస్ట్ బెంగాల్ చూస్తే బెంగాలీ లాంగ్వేజ్ మాట్లాడతారు, నేపాలీ మాట్లాడతారు. మరి ఒక ఏరియాలో తెలుగు కూడా అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంది. ఒక ఏరియాలో అక్కడ తెలుగు కూడా ఒక అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంది అని మీరు భావించండి. ఇక్కడ ఉత్తరప్రదేశ్ వచ్చేసి హిందీ, ఉత్తరాఖండ్ వచ్చేసి హిందీ, వెస్ట్ బెంగాల్ వచ్చేసి బెంగాలీతో పాటుగా నేపాలీ మరి తెలుగు కూడా అక్కడ మనకు అఫీషియల్ లాంగ్వేజ్గా మనకు ఉన్నాయన్నమాట. మరి చూస్తే యూనియన్ టెరిటరీస్ వారు చూద్దాం. సో కేంద్రపాలిత ప్రాంతాలు ఆ యొక్క కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏందో ఒకసారి చూద్దాం. చూస్తే ఫస్ట్ క్యాపిటల్స్ పదం అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వచ్చేసి పోర్ట్ బ్లెయిర్. అండమాన్ వాళ్ళు పోర్ట్లు నివసిస్తారు. అండమాన్లో సముద్రం నది కాడ ఎక్కడ ఎన్ని ఉంటాయి నాకు పోర్ట్లు ఉన్నాయి. అండమాన్ అండాలు పోర్ట్లు ఉన్నాయి. చండీగఢ్ దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ డామన్ డై వచ్చేసి డామన్ అదే పేర్లో ఉంది. జమ్మూ కాశ్మీర్ ఇంపార్టెంట్ మిత్రమా, జమ్మూ కాశ్మీర్ సమ్మర్లో వచ్చేసి ఎస్ శ్రీనగర్ సమ్మర్. నెక్స్ట్ వింటర్ అంటే చిల్లుగా ఉంటే జమ్మూ. ఢిల్లీకి ఢిల్లీనే. లడక్ లే లడకి లే అని గుర్తుపెట్టుకో. సో లడకియా లడక్ లేహ్ అంటే లే అనుకోండి, లేహ్ లడకి లే. కార్గిల్. లక్షద్వీపాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ లక్షద్వీపాలు ఏమి కొవ్వొత్తిలు ఉన్నాయి, కవరట్టి. లక్షద్వీపాలతో కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు. కొవ్వొత్తి లక్షద్వీపాలు ఏం పెట్టారు దాంట్లో కొవ్వొత్తి పెట్టినారు. కొవ్వొత్తి కవరట్టి. పాండిచ్చేరి లడక్ లడక్ తెలుగు కదా అది. సో లడక్ లేహ్ అనమాట, లేహ్. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు చూస్తే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ చూసినట్లయితే అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే వాళ్ళకు ఇంగ్లీషు ఉంది మరియు హిందీ ఉంది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో తెలుగు మాట్లాడతారు, అక్కడ తమిళ్ మాట్లాడతారు, బెంగాలీ మాట్లాడతారు, ఫర్నవీస్ మాట్లాడతారు. కానీ ఆ యూటీ అనేది హిందీని మరి ఇంగ్లీషును అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తించింది. చండీగఢ్ ఇంగ్లీష్ అడగచ్చమాట. ఈ క్రింది ఏ యూటీలో ఇంగ్లీషు అధికారిక భాషగా ఉంది, అంటే ఇంగ్లీషు అధికారిక భాషగా లేదు అని అడగచ్చు అనమాట. కాబట్టి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో కూడా ఇంగ్లీష్ అనేది అధికార భాషగా ఉంది. చండీగఢ్ ఇంగ్లీష్ ఉంది. దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూలో చూస్తే ఇది వచ్చేసి ఎక్కడుంది ఒక్క మనకు దాద్రా నగర్ గుజరాత్. కాబట్టి గుజరాతీ ఉంది, హిందీ ఉంది, మరి ఇంగ్లీష్ కూడా ఉంది. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్, ఇది ఒకప్పుడు రాష్ట్రం. తర్వాత ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత దీన్ని యూటీకి మార్చారు. మరి జమ్మూ కాశ్మీర్ 2 భాగాలు విభజించారు. 2 కూడా కేంద్రపాలిత ప్రాంతాలే. ఒకటేమో లడక్, ఇంకోటేమో జమ్మూ కాశ్మీర్. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఏమున్నాయంటే అధికారిక భాషలు కశ్మీరీ ఉంది, డోగ్రీ ఉంది, ఇంగ్లీష్ కూడా ఉంది, హిందీ ఉంది, ఉర్దూ కూడా ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో జమ్మూ కాశ్మీర్లో 5 అధికారిక భాషలు ఉన్నాయి. ఒకటి కాశ్మీరీ, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్.
మరియు డోగ్రి. ఈ యొక్క 5 అధికారిక భాషలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడైతే కేంద్రపాలిత ప్రాంతం. మరి ఢిల్లీకి ఏమో హిందీనే, ఢిల్లీకి వచ్చేసి మనకు హిందీ అనమాట. నెక్స్ట్ లడక్. సో లడకీని లడకీ లై అంటున్నాను. సో లడకీ. సో దీంట్లో మనకు అధికారిక భాష లడక్ కాబట్టి లడకీ ఉంది. దాన్ని మనం బోటి అంటాం. లడకీ అనే లాంగ్వేజ్ దాన్ని బోటి అంటాం. పూర్గి అదే మరి ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్. చూడండి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ విడిపోయింది కాబట్టి జమ్మూ కాశ్మీర్ నాకేముంది, ఉర్దూ ఉంది, ఇక్కడ ఉర్దూ ఉంది, ఇంగ్లీష్, హిందీ. నెక్స్ట్ ఇక్కడ మనకు ఉండేది లడక్ కాబట్టి లడకీ అనే లాంగ్వేజ్ ఉంది. లడకీ దాన్ని బోటి అంటాం. పూర్గి. సో పూర్గి కాబట్టి అడుగుతుంటాం, పూర్గి అనేది ఏ రాష్ట్రం యొక్క అధికారిక భాష అంటారు. మరి సింపుల్గా మలయాళం దేనికి, తెలుగు దేనికి అడగారు. ఎక్కడైతే డిఫికల్ట్గా ఉంటాయో, ఎక్కడైతే కొత్తగా ఉంటుందో అక్కడే అడుగుతారు. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే పూర్గి అనేది ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి అధికారిక భాషగా ఉంది అని అడిగినప్పుడు ఏం చెప్పడం, లడక్. లక్షద్వీప్. సో లక్షద్వీప్ అనేది కేరళ దగ్గరగా ఉంది కాబట్టి మలయాళం. మరి ఇంగ్లీష్ కూడా ఉంది. చూసారు, ఇంగ్లీష్ అంటలు చూడండి. సరే చెప్తా. ఓకే, పాండిచ్చేరి ఎక్కడుంది? పాండిచ్చేరి అది తమిళనాడు దగ్గర ఉంటుంది. ఒక జిల్లా వచ్చేసి మన తెలుగు యానం దగ్గర ఉంది కాబట్టి తమిళనాడు దగ్గర ఉంటే తమిళ అవుతుంది, యానం తెలుగు కాబట్టి తెలుగుతుంది. అది మరియు ఆ యొక్క రాష్ట్రాన్ని, ఆ కేంద్ర ప్రాంతాన్ని అనేకమైన బ్రిటిషర్స్, ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి ఇంగ్లీష్ ఉంటుంది, ఫ్రెంచ్ ఉంది, మరి మలయాళం కూడా ఉంది. మలయాళం దగ్గరగా ఉంది కాబట్టి తమిళ్, మలయాళం, తెలుగు. సో అదనమాట. సో వచ్చేసి మనకు ఒకసారి చూస్తే లడక్ వచ్చేసి లడకీ గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్ మీరు గుర్తుపెట్టుకోండి. లడకీ, బోటి, పూర్గి. లక్షద్వీప్ వచ్చేసి మలయాళం. ఇక్కడ చూస్తే ఇంగ్లీష్ అనేది చూడండి, లడఖ్లో ఉంది, లక్షద్వీప్లో ఉంది, పాండిచ్చేరిలో ఉంది, ఓకేనా, జమ్మూ కాశ్మీర్లో ఉంది, దాద్నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూలో ఉంది, చండీగఢ్లో ఉంది, తర్వాత అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో కూడా ఉంది. అంటే ఆల్మోస్ట్ అన్ని యూటీలలో కూడా హిందీ అనేది అధికారిక భాషగా ఉందని మీరు భావించండి. ఒకసారి బ్రీఫ్గా చూస్తే మనం ఫస్ట్ చూద్దాం. ఆంధ్ర తెలుగు, అరుణాచల్ ప్రదేశ్ ఇంగ్లీషు, అస్సామీస్, బీహార్ హిందీ, మైథిలి ఉర్దూ, చండీగఢ్ హిందీ, గోవా కొంకణి, గుజరాతీ, హర్యానా హిందీ, హిమాచల్ ప్రదేశ్ షిమ్లా హిందీ, జార్ఖండ్ హిందీ, కర్ణాటక కన్నడ, కేరళ మలయాళం, మధ్యప్రదేశ్ హిందీ, మహారాష్ట్ర వచ్చేసి మరాఠీ, మణిపూర్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మణిపూర్ వచ్చేసి మణిపూర్ అంటే ఈజీగా అనుకుంటాం, కానీ మనం అడిగేది ఏమంటే మీట్లోన్ అనొచ్చు అనమాట, మీట్లోన్. మేఘాలయ ఇంగ్లీష్, మిజోరాం ఎక్కడ ఇంగ్లీష్ ఉందో రాష్ట్రాలకు అది కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నాగాలాండ్ ఇంగ్లీష్, ఒడిశా ఈజీనే, పంజాబ్ ఈజీనే, రాజస్థాన్ హిందీ గుర్తుపెట్టుకోవచ్చు. సిక్కిం గుర్తుపెట్టుకోండి, సిక్కింలో ఇంగ్లీషు ఉంది, నేపాలీ ఉంది, లేప్చా ఉంది, తర్వాత సిక్కిమీస్ ఉంది. అంటే మరి ఇక్కడ సిక్కిం కాబట్టి సిక్కిమీసు, లేప్చా. తమిళనాడు తమిళ్, తెలంగాణ వచ్చేసి తెలుగు మరియు ఉర్దూ అనేది 2 అధికారిక భాషలు ఉన్నాయి. త్రిపుర వచ్చేసి బెంగాలీ, ఇంగ్లీషు, కొంకరోకు, ఓకే. యూపీ వచ్చేసి హిందీ, ఉత్తరాఖండ్ యూపీ హిందీ, వెస్ట్ బెంగాల్ కూడా బెంగాలీ, నేపాలీ, తెలుగు కూడా ఉంది. మరి యూటీలు తీసుకుంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ హిందీ ఇంగ్లీషు, చండీగఢ్ ఇంగ్లీష్, దాద్నగర్ హవేలీ అండ్ దామన్ డయ్యూ గుజరాతీ హిందీ ఇంగ్లీష్, జమ్మూ కాశ్మీర్ ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రులు, అనేక సార్లు దీన్ని అడిగారు. సో డోగ్రి అనేది ఏ రాష్ట్రానికి అధికారిక భాషగా ఉంది? కొన్నిసార్లు అంటే ఈ క్రింది వన్లో ఏది అధికారిక భాష కాదు, ఏది రాష్ట్రానికి కూడా అంటాడు. ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ. ఢిల్లీ వచ్చేసి హిందీ. లడక్ వచ్చేసి లడకీ, దట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బోటి. పూర్గి ఉర్దూ గుర్తుపెట్టుకోండి. లక్షద్వీప్ మలయాళం, ఇంగ్లీష్. పాండిచ్చేరి తమిళ్, తెలుగు, ఇంగ్లీష్, ఫ్రెంచ్, మలయాళం ఇదనమాట. ఓకే మిత్రమా, సో దట్స్ ఆల్. సో మీకు ఎవరికైనా సరే మన యొక్క కోర్స్ కావాల్సిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి, రైల్వే సంబంధించి, ఎస్సీ సంబంధించి కోర్స్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్ సెకండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్ బ్యాచ్ ఉందన్నమాట ఇక్కడ. మరి ఆఫర్ గోయింగ్ ఆన్ 1400 రూపీస్కి ఆఫర్ పోతా ఉంది. ఇక దీంట్లోనే మీకు ఫుల్ కోర్సు, దాంతోపాటుగా పీడిఎఫ్లు, వీడియోలు, గ్రాండ్ టెస్టులు, ప్రీవియస్ పేపర్స్, టాపిక్ వైజ్ టెస్టులు, అన్ని రకాల కోర్సులు ఉంటాయి ఈవెంట్లో. సో దీనికి మొత్తం కాస్ట్ 1499 రూపీస్. సో డిస్క్రిప్షన్లో ఉత్తమ్ సెకండ్ ఆన్లైన్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి మనకి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా 8688080802 మీరు కాల్ చేయండి. అదే మాదిరిగా మన యొక్క కోర్స్ నందు మన టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు ఆఫ్లైన్ కోచింగ్ ఉంటుంది. ఉత్తమ్ అకాడమీ నందు అయితే మీకు ఆన్లైన్ కోచింగ్ ఉంటుంది.
ఫారెస్ట్ సంబంధించిన కోర్స్ అయితేనేమి, ఏపీసీ కోర్స్ సంబంధించిన బ్యాంక్స్ అయితే ఎస్ఎస్కి అయితేనేమి ఆఫ్లైన్ మరి ఆన్లైన్ కూడా అందుబాటులో ఉంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. సో థ్యాంక్ యూ.